మీ అందరికీ తెలుసు ఐపీఎల్ టీం కేకేఆర్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ని తొలగించినప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది. వీళ్ళు మేము ఇండియాలో జరగబోయే T20 వరల్డ్ కప్ ఆడడానికి రాము, మా ప్లేయర్స్కి ఇండియాలో సేఫ్టీ లేదు అంటూ ఒక డ్రామాను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు చివరికి ఏం జరిగిందో తెలుసా? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ టీం మొత్తాన్ని ఈ వరల్డ్ కప్ నుంచి తొలగించేసింది. అంతేకాదు ఈ ఐసీసీ పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు బంగ్లాదేశ్ లాగా ఈ వరల్డ్ కప్ని ఆడము అనే డ్రామా చేస్తే మీ టీం మొత్తాన్ని కేవలం ఈ టోర్నమెంట్ మాత్రమే కాదు ఎటువంటి మ్యాచ్లు ఆడకుండా చేస్తాము అని బెదిరించింది. అయితే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ టీం ఇండియాకు రాము అంటే ఐసీసీ పాకిస్తాన్కి ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు 2026 మార్చిలో టాటా ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. అయితే కొన్ని రోజుల క్రితం క్రికెట్ ప్లేయర్స్ ఆక్షన్ జరిగింది. అందులో ఐపీఎల్ టీంలు డిఫరెంట్ ప్లేయర్స్ని ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాయి. ఆ ఆక్షన్లో కేకేఆర్ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన షారూఖ్ ఖాన్ బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముస్తాఫిజుర్ రెహమాన్ని 9,20,00,000 పెట్టి కొనుక్కున్నాడు. అయితే ఎగ్జాక్ట్లీ అదే సమయంలో బంగ్లాదేశ్లో హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అక్కడి హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు. కానీ మన దేశంలో ఉన్న ఐపీఎల్ ఓనర్లు మాత్రం బంగ్లాదేశ్ ప్లేయర్స్ని కోట్లు పెట్టి కొంటున్నారు. ఇక్కడ షారూఖ్ ఖాన్ ముస్లిం కాబట్టి బంగ్లాదేశ్ ప్లేయర్స్ని సపోర్ట్ చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది. కానీ అందులో నిజం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్కి 9 కోట్ల రూపాయల ఆక్షన్ జరిగింది అంటే మిగతా వాళ్ళు మిగతా టీంలు కూడా ఇతని కోసం బిడ్డింగ్ అదే లెవెల్లో వేసి ఉంటాయి. ఫైనల్ బిడ్డింగ్ షారూఖ్ ఖాన్ వేసి తీసుకున్నాడు కాబట్టి ఇది ఓన్లీ షారూఖ్ ఖాన్ మిస్టేక్ కాకపోవచ్చు. ఎనీవే ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ని 9,20,00,000 పెట్టి కొన్న న్యూస్ బయటకు వచ్చిన వెంటనే మన దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులు దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్లో మన హిందువుల్ని వేటాడి చంపుతుంటే మనం మాత్రం వాళ్ళ ప్లేయర్స్కి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఐపీఎల్లో ఆడిస్తున్నామా అంటూ భారీ ఎత్తున ప్రజల నుంచి ప్రొటెస్ట్ రావడం మొదలైంది. దీన్ని గమనించిన బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ బీసీసీఐ గవర్నమెంట్ సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ ఎంటిటీ. వీళ్లకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. క్రికెట్ని అభిమానించే ప్రజల నుంచి ఐపీఎల్కి వ్యతిరేకత రావడంతో ఇది ఎక్కడ బ్యాక్ఫైర్ అవుతుందేమో అనే భయపడి బీసీసీఐ ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ని తొలగించింది. అంతేకాదు ఏ బంగ్లాదేశ్ ప్లేయర్ కూడా ఇండియాలో ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేసేశారు. ఇలా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో కేవలం హిందువులపైన దాడులు జరగడమే కాదు, అక్కడి ప్రజలు మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడతారు. అక్కడి ప్రజలకు మన ఇండియా అంటే విపరీతమైన హేట్ ఉంటుంది. ఇప్పుడు ఆ దేశంలో తయారవుతున్న యువ నాయకులు మన దేశాన్ని ముక్కలు చేస్తాము అని మాట్లాడుతున్నారు. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని మన దగ్గర నుంచి ఆక్యుపై చేస్తాము, గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేస్తాము అని కలలు కంటున్నారు. అలాంటి చిల్లర దేశం నుంచి ఈ ప్లేయర్స్ని తీసుకువచ్చి డబ్బులు ఇచ్చి మన దగ్గర ఆడించుకోవాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి ఇక్కడ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ని తొలగించేంత వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ T20 వరల్డ్ కప్ ఆడము అని ఎక్కడా చెప్పలేదు. కానీ వన్స్ ఈ ప్లేయర్ని తొలగించిన వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చి మా టీంకి ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, మాకు భారత్లో సేఫ్టీ లేదు కాబట్టి మేము T20 వరల్డ్ కప్ ఆడడానికి రాము అని వీళ్ళు స్టార్టింగ్లో చెప్పారు. బై ద వే ఈ బంగ్లాదేశ్ క్రికెట్ టీం పెద్ద తోపు ఏమీ కాదు. వీళ్ళు ఆడకపోతే వరల్డ్ కప్కి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి స్టార్టింగ్లో వీళ్ళను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు, తర్వాత నార్మలైజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఈ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ అడిగేది ఏమిటంటే మేము T20 వరల్డ్ కప్ని ఆడుతాము కానీ ఇండియాకి వచ్చి ఆడము, మాకు బయట ఎక్కడైనా వేరే దగ్గర న్యూట్రల్ వెన్యూలో మ్యాచ్ని కండక్ట్ చేయండి, మేము అక్కడికి వచ్చి ఆడుతాము అని చెప్పారు. వీళ్లకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి చిల్లర దేశమో మీ అందరికీ తెలుసు, అది ఒక ఉగ్రవాద దేశం. అలాంటి దేశానికి మన ప్లేయర్స్ని పంపి మనం ఎందుకు రిస్క్ తీసుకుంటాం? కాబట్టి ఐసీసీ కూడా మనం అడిగిన రిక్వెస్ట్కి ఒప్పుకొని దుబాయ్లో మ్యాచ్లు జరిపించింది. సేమ్ అలాగే పాకిస్తాన్ కూడా మన దేశానికి రావడానికి నిరాకరిస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని దుబాయ్లోనే జరిగాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి
నువ్వు కూడా T20 వరల్డ్ కప్ నేను ఇండియాకి వచ్చి ఆడను అని చెప్పు. దాంతో మీ మ్యాచెస్ అన్నీ కూడా ఇండియాలో కాకుండా వేరే దేశంలో జరిపిస్తారు. దీని ద్వారా వరల్డ్ వైడ్గా ఇండియా ఒక సేఫ్ కంట్రీ కాదు అనే మెసేజ్ ప్రపంచానికి వెళ్తుంది అని వీళ్ళు ఒక పెద్ద కుట్రను ప్లాన్ చేశారు. పాపం ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎలాగో ఎడ్డి గోరెలు కాబట్టి పాకిస్తాన్ మాటల్లో పడి వీళ్ళు ఇప్పుడు సీరియస్గా ఐసీసీకి మేము ఇండియాకు వచ్చి మ్యాచెస్ ఆడము అని కరాఖండిగా చెప్పేశారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటంటే ఇలా చెబితే ఐసీసీ చివరికి ఒప్పేసుకొని మ్యాచ్లన్నింటినీ బయట జరిపిస్తుంది అనుకున్నారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది ఏమిటంటే బీసీసీఐ ప్రపంచ క్రికెట్ కమ్యూనిటీలో ఒక స్ట్రాంగెస్ట్ బోర్డ్. ఫైనాన్షియల్గా చూసుకుంటే ఐసీసీ కన్నా బీసీసీఐఏ స్ట్రాంగ్. బీసీసీఐ నుంచి ఈ ఐసీసీకి అన్ని ఇతర క్రికెట్ బోర్డుల కంటే ఎక్కువగా డబ్బు వస్తుంది. కాబట్టి క్రికెట్లో ఇండియా డామినెన్స్ ఉంది. పైగా ఇప్పుడు ఐసీసీని లీడ్ చేస్తుంది అమిత్ షా కొడుకైన జై షా. రీసెంట్గా 17వ తేదీన ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఒక క్లియర్ మెసేజ్ వచ్చింది. మీరు అడిగినట్టుగా వెన్యూ మార్చడం కుదరదు. మీకు ఇప్పటికీ టైం ఉంది. మీరు ఈ వరల్డ్ కప్ ఆడాలి అనుకుంటే ఇండియాకి వచ్చి ఆడండి, లేదా మీ ఇష్టం, మీ సమాధానం వెంటనే చెప్పాలి అని నోటీస్ని ఇచ్చింది. దానికి రెస్పాండ్ అవుతూ జనవరి 21న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి అని అడిగారు. దానికి ఐసీసీ ఒప్పుకుంది. ఒకరోజు వెయిట్ చేసిన తర్వాత జనవరి 22వ తేదీన ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మేము గట్టిగా మాట్లాడితే బీసీసీఐ ఒప్పుకుంటుంది అనుకున్నారేమో. మరి మేము ఈ వరల్డ్ కప్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఇండియాకు రాము అని చాలా క్లియర్గా చెప్పేశారు. దానికి వెంటనే ఐసీసీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ మీరు ఈ వరల్డ్ కప్ ఆడము అంటున్నారు కదా, సరే ఆడకండి, మీ ప్లేస్లో మేము కొత్త టీంని రీప్లేస్ చేస్తాము అని స్కాట్లాండ్ టీంని తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ ఆడబోతుంది. బై ద వే, ఈ స్కాట్లాండ్ యూకేలోని ఒక పార్ట్, సెపరేట్ కంట్రీ కాదు. ఇంగ్లాండ్ టీంతో కాకుండా వీళ్ళు ఒక సెపరేట్ టీంని క్రియేట్ చేసి ఆడతారు. ఇప్పుడు ఈ టీం వరల్డ్ కప్ ఆడబోతుంది. బంగ్లాదేశ్ ఇన్ని ఎక్స్ట్రాలు చేయడానికి కారణం పాకిస్తాన్ వీళ్ళను రెచ్చగొట్టేసరికి వీళ్ళు చివరికి ఐసీసీ ఒప్పుకుంటుంది అనే ఉద్దేశంతో ఎదురు మాట్లాడారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా వరల్డ్ కప్ నుంచి బ్యాన్ అయిపోయారు. ఇది బంగ్లాదేశ్ ప్లేయర్స్కి చాలా డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏ క్రికెట్ ప్లేయర్కైనా వరల్డ్ కప్ ఆడడం అనేది కళ. అలాంటి అవకాశం అందరికీ ప్రతిసారి లభించదు. దీనివల్ల బంగ్లాదేశ్కి భారీ లాస్ ఉంటుంది. ఒకటి, వీళ్ళ ఐసీసీ ర్యాంకింగ్ పడిపోతుంది. రెండు, ముందు నుంచే ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా పూర్. వీళ్ళ దగ్గర సరిపడే డబ్బులు లేవు. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి ఐసీసీ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోతాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్సే వాళ్ళ బోర్డుకి అగెన్స్ట్గా మారుతారు. మీరు పాలిటిక్స్ని క్రికెట్లోకి తీసుకువచ్చి మా జీవితాన్ని నాశనం చేశారు అని వాళ్లకు వాళ్ళే తన్నుకుంటారు. బంగ్లాదేశ్ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంకో రీజన్, ఫిబ్రవరిలో వీళ్ళ దేశంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఇండియా పేరు మీద జరుగుతాయి. ఎవరు ఎక్కువగా ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళకి అక్కడి ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తారు. అలా ఎందుకో తెలియదు, బట్ ఈ రెండు ఇస్లామిక్ దేశాలకు ఇండియా అంటే విపరీతమైన హేట్. అది మతం కారణంగానా లేదా వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని తెలియదు, బట్ వీళ్ళకు ఇండియా అంటే విపరీతమైన హేట్, అది మాత్రం కన్ఫామ్. బంగ్లాదేశ్ని గవర్నమెంట్ నుంచి తొలగిస్తున్నట్టుగా నోటీస్ వచ్చిన వెంటనే ఈ పాకిస్తాన్ యాక్టివేట్ అయిపోయింది. ఈ చిల్లరగాడు మీకు గుర్తున్నాడా? వీడి పేరు మోసిన్ నఖ్వీ. లాస్ట్ టైం వీడు మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి కప్పు గెలిచిన తర్వాత కూడా ఈ చిల్లరగాడు కప్పు ఇవ్వకుండా ఎత్తుకుని పారిపోయాడు. నిజం చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ మినిస్టర్లకి అండ్ అక్కడి లీడర్లకి ఇసుమంత ఇజ్జత్ కూడా ఉండదు. వీళ్ళు చేసే పనులు చాలా వరస్ట్గా ఉంటాయి. కామన్ సెన్స్ లేని పనులు చేస్తారు. వీళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకసారి టీవీ ఇంటర్వ్యూకి వచ్చి మేము ఇండియాకు చెందిన ఫైటర్ జెట్లు అన్నీ కూల్చేసాము అని ఓపెన్గా ప్రౌడ్గా చెప్పాడు. అండ్ ముందు ఉన్న టీవీ యాంకర్ ఊరికే ఊకుంటాడా? సార్, మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఏం చెప్పాడు తెలుసా? మీరు సోషల్ మీడియా చూడట్లేదా? ఇట్ ఈస్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా అని చెప్పాడు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సోషల్ మీడియాని వెరిఫై సోర్స్ అని నమ్ముతున్నాడు. ఇలాంటి చిల్లరగాళ్ళు పాకిస్తాన్ నడిపిస్తున్నారు. అయితే వీడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చీఫ్. ఇప్పుడు వీడేం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? బంగ్లాదేశ్తో ఐసీసీ బిహేవ్ చేసిన తీరు సరిగా లేదు. ఒక దేశానికి ఒక విధంగా న్యాయం చేస్తారు, ఇంకో దేశానికి అలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అంటూ వీడు మన ఇండియాను టార్గెట్ చేశాడు.
మనం పాకిస్తాన్తో గేమ్ ఆడడానికి వెళ్ళము అన్నప్పుడు ఐసీసీ కొత్త వెన్యూ ఇచ్చింది, అంటే దుబాయ్లో ఆడమని చెప్పింది. సేమ్ అలాగే బంగ్లాదేశ్ ఆడము అని చెప్పినప్పుడు వాళ్లకు కూడా కొత్త వెన్యూ ఇవ్వాలి అని ఈ చిల్లరగాడు మనకు నీతులు చెప్తున్నాడు. అబేవో లుచి, పాకిస్తాన్కి బంగ్లాదేశ్ టీం వెళ్ళకపోవడానికి, బంగ్లాదేశ్ టీం భారత్కి రాకపోవడానికి ఎంత తేడా ఉందా? పాకిస్తాన్ ఎలాంటి దేశమో ప్రపంచం మొత్తానికి తెలుసు. అది ఒక ఉగ్రవాదుల దేశం. అక్కడ మన టీంకి సేఫ్టీ ఎలా ఉంటుంది? అందుకే ఐసీసీఐ ఒప్పుకుంది. అలాగే వీడు చెప్తాడు, మేము కూడా ఇండియాకు వెళ్ళి ఈ T20 వరల్డ్ కప్ ఆడతామో లేదో మాకు కన్ఫర్మ్గా తెలియదు. ప్రజెంట్ మా ప్రైమ్ మినిస్టర్ ఫారెన్ టూర్లో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే అతను నో అంటే మేము ఇండియాకు వెళ్ళి మ్యాచెస్ ఆడము అని చెప్పాడు. వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఫారెన్ టూర్లో ఉన్నాడంట. వాడు ఫారెన్ టూర్కి వెళ్ళి ఏం చేస్తాడు? దేశాలకు వెళ్ళి డబ్బును అడుక్కుంటాడు. దానికి వీళ్ళు ఎలివేషన్ ఇస్తున్నారు. ఈ చిల్లరగాడి స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఐసీసీ అంటే ఇండైరెక్ట్గా మన జేషా ఏమని పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? పాకిస్తాన్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో మాకు క్లియర్గా తెలుసు. ఒకవేళ మీరు కనుక ఈ టోర్నమెంట్ ఆడడానికి రాకపోతే మీ పైన సివియర్ శాంక్షన్స్ ఉంటాయి. అవేంటంటే, ఒకటి, మీ పాకిస్తాన్ టీం ఇకపై ఏ దేశంతో బైలాటరల్ మ్యాచెస్ ఆడనివ్వము. 2, మీ క్రికెట్ ప్లేయర్స్కి ఎన్ఓసి ఇవ్వము, అంటే వాళ్ళు బయట దేశంలో ఎక్కడికి వెళ్ళి కూడా క్రికెట్ ఆడకూడదు. 3, మన దేశంలో ఐపీఎల్ జరిగినట్టు పాకిస్తాన్లో కూడా పిఎస్ఎల్ జరుగుతుంది. ఆ పిఎస్ఎల్కి మేము పర్మిషన్ ఇవ్వము. బయట దేశ ప్లేయర్స్ మీ పిఎస్ఎల్లో ఆడడానికి మేము అలో చేయము అని క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ ఆడడానికి రాకపోతే ఆ దేశ క్రికెట్ బోర్డు విపరీతంగా నష్టపోతుంది. అసలే వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. మీరు నమ్మరు, పిఎస్ఎల్లో ఆడిన ప్లేయర్స్కి ట్రిమ్మర్లు, జ్యూస్ మెషిన్లు, మిక్సర్లు గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే వీళ్ళ బతుకులు, వీళ్ళ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ది వరస్ట్ కండిషన్లో ఉన్నారు. వీళ్ళ కండిషన్ ఎలా ఉన్నా వీళ్ళకు తలపొగరు మాత్రం పీక్లో ఉంటుంది. మొత్తంగా ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని రెచ్చగొట్టి వాళ్ళను ఈ టోర్నమెంట్ నుంచి బ్యాన్ అయ్యేలా చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా రాకుండా ఉంటుందా అంటే నేను అలా అనుకోవట్లేదు. ఈ టోర్నమెంట్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంకనాకిపోతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనుకుంటున్నాను. వీళ్ళు రాకపోయినా వీళ్ళ ప్లేస్లో ఐసీసీ ఇంకో టీంని తీసుకొచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. బై ద వే, ఐసీసీని ప్రజెంట్ లీడ్ చేస్తుంది జేషా కాబట్టి ఇలా చేస్తున్నారు అనుకోకండి. ఇలాంటివి ఇంతకుముందు కూడా జరిగాయి. ఉదాహరణకి 1996లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్లు శ్రీలంకకు వచ్చి మ్యాచ్ ఆడడానికి ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీలంకలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఐసీసీ ఈ ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ని టోర్నమెంట్ నుంచి తొలగించేసింది. సేమ్ అలాగే 2003లో ఇంగ్లాండ్ టీం జింబాబ్వేకి రాను అని చెప్పింది. అలాగే న్యూజిలాండ్ టీం కెన్యాకు రాము అని చెప్పింది. దాంతో ఈ 2 టీంలను టోర్నమెంట్ నుంచి తీసేశారు. సో ఇలా కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్తోనే కాదు, ఎవరు ఎక్స్ట్రాలు చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఎనీవే, ఈ T20 వరల్డ్ కప్లో ఈ 2 చెత్త టీంలను తొలగించడం వల్ల పెద్దగా నష్టమేమి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే వార్ కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. ప్రతిసారి మ్యాచ్ జరగడం, ఇండియా చాలా ఈజీగా పాకిస్తాన్ని ఓడించడం కామన్ అయిపోయింది. కాబట్టి ప్రజలకు ఈ మ్యాచ్ని చూసే ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ అసలైన పోటీ ఇండియా ఆస్ట్రేలియాకు, ఇండియా ఇంగ్లాండ్కి మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్లకే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించే ఐసీసీ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఇండియా ఇలా అగ్రెసివ్గా బంగ్లాదేశ్ని తొలగించడం, పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం ప్రజెంట్ మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇండియా ప్రపంచంలోనే 4th బిగ్గెస్ట్ ఎకానమీ, అలాగే 4th బిగ్గెస్ట్ మిలిటరీ పవర్. అలాంటి దేశంతో ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిల్లర దేశాలు పోటీ పడడం ఏంటి? వీళ్లకు ఇలా గట్టి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ భూటాన్, శ్రీలంక, నేపాల్ లాంటి చిన్న దేశాలు కూడా మనకు భయపడవు. ఇండియా ఇలా ఎప్పుడో చేయాల్సింది, ఫైనలీ ఇప్పుడు చేసింది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ టీంని తొలగించడం కరెక్టేనా? పాకిస్తాన్ని కూడా తొలగిస్తే బాగుంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.